నాకు భయం అనే పదం ఉండకూడదు, మేరు పర్వతం వల్ల ధీరత్వం కలిగి ఉండాలి. ఆ విధంగా చెప్పారు. ఆది మానవుల నుంచి వచ్చినప్పుడు కనీసం సంస్కృత పదాన్ని తలవాలంటే కూడా శూద్రుడు వేదం వింటే చెవులో సీసం పోయాలన్నారు. ఆనాటి కాలంలో ఆది శంకరాచార్యులు మనకు వాక్ స్వతంత్రం ఇచ్చాడు, అందరూ చదువుకోవచ్చు అని. ఒక తిరకాసు మిగిలింది. మళ్ళీ అక్కడ ఏం మిగిలింది? శివుణ్ణి ప్రతిపాదించాడు. అక్కడ ఓం నమ శివాయ మంత్రాన్ని ఇచ్చాడు. ఆ ఓం నమ శివాయ మంత్రాన్ని చెప్పుకుంటూ దానికి ఒక రూపాన్ని చూసి ఇచ్చారు. పాములు వేసుకొని శివుడుగా ఉన్నాడు, ఆ శివుని నువ్వు పూజించు అని. జీవ శివ జగత్, ఈ జీవుడు శివుని ప్రార్థన చేసుకుంటూ ఆ ప్రార్థన ద్వారా రక్షింపబడుతూ ఈ జగత్తులో వ్యవహారం చేయాలని ఆ విధంగా ప్రతిపాదించారు. అది సరైన విధానముగా మన వాళ్ళకు తొయలేదు, ప్రాక్టికల్లో కూడా సరికాదు. ఎందుచేత తత్పదంబును నీవు త్వంపదంబును నీవు, నాయన శిష్య, తత్పదంబును నీవు త్వంపదంబును నీవు, అసిపదంబు నీవు ఆత్మ నీవు. అయ్యా, తత్ అంటే పరమాత్మ, త్వం అంటే జీవాత్మ. ఈ జీవాత్మని పరమాత్మలో చేసేదే అసిపదం అని చెప్తే మన సిద్ధాంతం ఏం చెప్పింది? ద్వయదోష రహితం, రెండు దోషమే అని నిరూపణ చేశారు. అందుకు మనకి ఇది బృహద్వాసిష్ట సిద్ధాంతం, సామాన్యమైనటువంటిది కాదు. తత్పదము కాదు, త్వంపదము కాదు, అసిపదము కాదు. తత్పదమును నీవు త్వంపదమును నీవు, అసిపదమును నీవు ఆత్మ నీవు. అండాండములు నీవు, పిండాండములు నీవు, బ్రహ్మాండములు నీవు, బ్రహ్మ నీవు. ఊరికే భ్రమ పడుతున్నావు. ఎవరు 4 తలలు బ్రహ్మ ఉన్నాడు, నన్ను పుట్టించాడు, నా యొక్క నొదట రాత రాశాడు అని అనుకుంటున్నావు నాయన. అదంతా ఏమీ లేదు. అండము నీవే, పిండములో ఉన్నది నీవే, బ్రహ్మాండంలో ఉన్నది కూడా నువ్వే గాని ఇంకేరే వస్తువు లేదు అని నిరూపణ చేశారు.